ఏమైనా అందరు చేత తీర్థం పోతుర్రు, మనం ఎప్పుడు జల్లి తయారు కానీ. ఏమైనా పన్నోడేమో లేవాడు, లేచినోడేమో పని చేయడు, కట్టెల మోపు కట్టుకో. నీ పొద్దున్న లేచి బర్రెకి నీళ్లు పెట్టి గడ్డి పెట్టినా ఇంకా మళ్ళీ నాకే పని చెప్పు. ఏమైనా అందరు గంపలు పట్టుకొని తీర్థాలు పోతుండ్రు, ఎప్పుడు మొద్దు నిద్రనేనా? ఇంకా లేవా? పగట్టుకు పోదామా మనము? ఏమవుతానవే? ఏమో కొబ్బలంటక పేరట్టు నిద్రంతా పాడి చేసినావు. ఏమైనా అంబటాలాగా అంటున్నావు, ఇంకెప్పుడు పోదాంరా తీర్థాలు? నీ అవ్వ ఊరుడికి ఇప్పుడు ఏం కావాలి మరి? ఇగో 200 కోని తీసుకురా. ఈ 200 కూడతానే? ఆయనకి 200 సరిపోవటం, 1000 రూపాయలు ఇయ్యే పని చేయ సతగా పైసలు ఎడికెళ్ళతాయేమో. మళ్ళీ చెప్పు. పోయటం గెలుపుతున్నావురా మళ్ళీ నువ్వు. అరే లింగా, నువ్వు కనుక పొద్దుగాల వేసినావు ఆవుతల వేంద్ర ఇక ఎక్కతక్క మాట్లాడితే ఏనే ఎత్తా నిన్నిగా. మహేష్ పో ఎత్తడాట ఎత్తాడు నీ. అరే ఏమైందిరా డల్లు కూర్చున్నారు? ఏం చేయమంటవే, అందరు తీర్థాలు పోతుర్రు, మాకు సుక్క ముక్క తినబుద్ధి అవుతుంది. మనం నోడి పిలుచుకోలే అయిపోయా, అందుకేడ కూర్చున్నాం. ఏం చేయమంటావు? గాసారం మంచి లేదు. అరే ఎందుకు బాధపడుతున్నా మీరు? నేను లేనారా మీకు? నాకు తీర్థాలు పోవడం అంటే నేను నచ్చుతలేదు. ఇంట్లో బలవంతం చేస్తారు పోదామని. అరే నేను పోయి కోడిని తీసుకొస్తా, నువ్వు పోయి గంజులు చెంచలు సాప పట్టుకరా, నువ్వు పోయి మసాలా గసాలా పట్టుకరా. మనని పొలంలో కూర్చొని మంచిగా తిందాం, సరేనా? సరే మరి. మనోడు మంచిగా దొరికిండి. నిజమే, కడుపు అడుగుడే. అన్న నమస్తే, ఎటు పోతున్నావు? ఏకి కొన్ని తీసుకురాని పోతాన్నా. కోడా? కోడ ఎందుకే? చిన్నగా దావత్ చేసుకుంటాన్నాం. నేనున్నా నీకు పని చెప్తున్నానే. ఇటే నేను కోడిని తీసుకొస్తా, దావత్ కాస్తా. సరే పోంతి, నువ్వు కూడా మనోనివేనా అవుతుంది. ఇగో 100 రూపాయలు. 100నా? తీసుకురాపో. సరేది చెప్తాపో. అన్నా నమస్తే. కిలో కోడి జోకే. కోడి కిలో 300 ఉంది. నేను మనం కాబట్టి ఒక 250 ఇచ్చాయి. ఏంది 250 కిలో కోడికి? ఇగో 100 రూపాయలు తీసుకో. 100నా? నీ 100కి రేపు కూడవుతుందా ఈ కాలంలో? నీ 100 ఆ కూడదు పో. ఊరి షెడ్ అన్న పోతున్నానే, రేపు ఇద్దది. భలే ఉన్నావు పో, రేపు తెచ్చి. ఇవ్వదానా ఇలా కడుపు కాడు కూడా అదే కుక్కట్లో తెడిచిపెట్టలేదు. మరి ఏందనుకుంటున్నావు? ఏమైరాడు కోని తెత్తారు పోయాడు, దాడలేడు పత్తలేడు, అటే ముట్టాడు. నీ పైసలు నాకు ఇచ్చినాయి, పోయి ఆయనకి ఇచ్చినావు, నేను పోయి తీసుకొద్దు నీ పాటికి. నీకేంద్రా మళ్ళాకేమో 2 కొడుకులు ఉన్నారు, తెచ్చి పెడుతుండ్రు అని మంది అందరు అనుకుంటుర్రు. మీరు చేసే కథలేమో గిట్లున్నాయి, గిట్ల పాడైనాయి. ఏం చేసుడ్రా రామ్లా దేవుడా? ఆయనకి ఫోన్ చేద్దామంటే ఫోన్ అన్న తీసుకోపోలే. అది దోస్తు గల ఫోన్ చేయి. చేతతి హలో, ఎక్కడున్నారా? మావాడి గిట్ట కనిపించిందా నీకు ఇలా? కనిపించలేడా? ఇక తీర్థాలు క్యాన్సిల్ అయిపో. ఇప్పుడు ఎట్లారా ఇవన్నీ తయారు చేసుకొని ఇప్పుడు బంద్ అయితే ఎట్లారా? మీతో కట్టం ఉన్నది, నాకు కట్టం ఉన్నది. చికెన్ సెంటర్ కాడికన్నా పోయి అడిగి రాపో. అప్పుడన్నా ఇంకా వేనోడు ఇంకా చికెన్ సెంటర్ కన్నా ఉంటాడానే, నేను ఎట్టుకొని పో. మీరు చెప్పి తినే మనసులు కాదురా, నేనన్నా పోయి వాళ్ళు నన్ను అడిగేస్తా. మీతో నాకు కట్టం ఉన్నది. ఎవరు వస్తలేరు కదా, ఎవరు నన్ను అడుగుదామంటే పిల్లగాడు అత్తుడికి పిల్లగాడు నన్ను అడుగుతా. పిల్లగా ఆగు పిల్లగా, మా చిన్నోడు ఎక్కడన్నా కనిపించాడు నీకు? గంజలు పట్టుకొని 2 మనుషులు పట్టుకొని మా పొలం దిక్కుపోతాయి. ఏంది గంజులు పట్టుకొని మీ పొలం దిక్కుపోయిండా అని సంగతి చెప్తావు. తీరాక వచ్చినాక తినడం అవుతుందా అని రాముల? మెల్ల అయ్యో. ఇది మొన్న ఆ రోజు ఆప చెట్టు కింద తాగినా అంటే
మళ్ళీ ఇయ్యాల తాగుతున్నా ఈ అబద్ధిని ఎట్లా వేసి కడుపులో పోయాలి. ఏయ్ నువ్వు బొలబాలి పోయి కూరే నువ్వు కూరే నువ్వు కూరే అన్న నువ్వు కూరే. ఏయ్ దీని కూడా ఇలా కడుపులో పోయాలి. గ్లాసులు లేదు. ఇంకో గంజడి కూర నీ ఒక్కడికి అనుకునే అందరికి అన్న తిరుపతి అన్న నీకే ఎట్టి తింటున్నావు అనే అన్న గ్లాసులు తీసుకోరా అన్న. గ్లాసులు తీసుకోరే పోయి ఏయ్ కలు పోయి అయ్యో ఇంకో గ్లాసులు తీయనా గ్లాసులు తీ. కారం బాగా అయింది. నా ఇలా దాది మంచిగా ఇచ్చిన అన్న ఎవరైనా తాగుతా తాగు అన్ని ఇలా దాది మంచిగా ఇచ్చింది అన్న థ్యాంక్స్ చెప్పదా అన్న నువ్వు కూరై కూర వాళ్ళకి తగ్గేది ఇలా కడుపు కడగాలి తమ్ముడు మరి కడుపు కడగాలి బర్రెలు కడగాలి తిను నాకు బాత్రూమ్ కడిగి పీగాలి. ఆగురే అబ్బా కలిసిపో ఎంత హాయి ఉందో. ఎందుకంటే ఇక్కడ ప్రతి వాళ్ళు ఏందా తమాషా టపాకాయలా ఇవరి దాకా చికెన్ కమ్మటి వాసన వస్తుంది అనుకున్నా. గీ వాసన నీకు చికెన్ వాసనకు ఆ వాసనకు తేడా వెళ్తలేదు అని అంత తినబుద్ధి కాకుండా నువ్వు ఏం మనిషి ఉన్నాయో తిరుపతాను. బా ఆవురా బాయ్ నా కడుపులో అంతా గడబిడ అవుతుంది. నేను మళ్ళీ వస్తా. ఇయో చెమ్మ నీళ్ళు ఉన్నాయి పట్టుకపో. అబ్బా అవ్వా చెంబరా నీళ్ళు మంచిగా అయితే దొరికినాయి. పొలాలు కూడా ఎండిపోయినాయి. అవ్వా మెలవే రామరా చెట్ల పడయి కాయింతా లొల్లు అవుతుంది మళ్ళా. ఏంటి మమ్మీ ఎవడీడు? వారి ఏం చేస్తున్నావురా? పొద్దుగాల తీర్థాలు పోదామంటే వీడికి వచ్చి దావతులు చేసుకుంటున్నావా? ఇదేందిరా ఇదేంది? అవురా మీరిద్దరు మావని ఏం చేస్తామనుకుంటుర్రా? ఏందమ్మా మమ్మల్ని కొడుతున్నావు? మీ వాడు అక్కడ కూర్చుంటే మమ్మల్ని తీసుకొచ్చి దావత్ చేసుకున్నాను రా అన్నాడు. మనకి దావత్ తెలియదు పో. అందరు వీకిరిగా నేనేం చేయాలి? చల్ నేను కూడా వీక్తున్నా పీకు. ఓర్నియవా అరే ఆ కూరుండు బోర్పాలు రేటు పట్టుకపోతున్నావురా. నేను పొంగ తింటా ఇంటికైనాక తింటా పుక్కట్లు వచ్చిందని ఇడిచిపెట్టి పోతా అనుకున్నావు ఏంది? నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్. ఇదేనారా నీ దోస్తులు? పెడితే తిన్నారు విడిచిపెట్టిపోయినరు. ఇక నువ్వు మారవురా.